ప్రతిధ్వనికి స్వాగతం. ప్లాస్టిక్ మయమవుతోన్న మనిషి, తినే భోజనంలో ప్లాస్టిక్, తాగే నీటిలో ప్లాస్టిక్, పీల్చే గాలిలో ప్లాస్టిక్, వెరసి పరిసరాలు పర్యావరణం మాత్రమే కాదు, శరీరం అణువణువు కమ్మేస్తోంది. రక్తం నుంచి మెదడు కణజాలం వరకు చివరికి ఎముకల్లోకి చొరబడుతోంది ఈ విషం. ఇదేమీ అతిశయోక్తి కాదు. మైక్రోప్లాస్టిక్ అంటే సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు సృష్టిస్తోన్న బీభత్సం. మరి ఏంటి మైక్రోప్లాస్టిక్? ప్లాస్టిక్ గురించి తెలుసు గాని సూక్ష్మ రేణువుల సంగతి ఏంటి? ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు, స్ట్రాలు, వంటగదిలో డబ్బాలు, నీళ్ల సీసాలు, మరెన్నో ఉపకరణాలు అన్నింటా సర్వంతర్యామి అయిన ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్గా ఎలా మారుతోంది? అది మన శరీరాల్లో ఎలా చొరబడుతోంది? ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో మనిషి జీవితం ఎలా మారబోతోంది? రానున్న రోజుల్లో మరింత భీకరం కానున్న ప్లాస్టిక్ సునామీ నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయాలేంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, అండ్ డాక్టర్ రమేష్ బాబు గారు, ప్రముఖ వైద్య నిపుణులు, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఎండి, అలాగే ప్రసాద్ జాలాది గారు, రసాయన పర్యావరణ పరిశోధకులు. అందరికీ నమస్తే అండి. శ్రీకుమార్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. శ్రీకుమార్ గారు, మైక్రోప్లాస్టిక్ అంటే ఏంటి? అసలు ఈ రోజు ఇంత గంభీరమైన సమస్యగా దానిపై అసలు మనమంతా ఎందుకు చర్చించుకోవాల్సి వస్తుందంటారు? మైక్రోప్లాస్టిక్స్ అంటే తెలుగులో మనం సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు అంటామండి. ఇవి గత దశాబ్ద కాలం నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ప్లాస్టిక్ మనందరికీ తెలుసు. ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేవి పరిమాణం ప్రకారం, సైజు ప్రకారం చూసుకుంటే 3 రకాలుగా విభజిస్తారండి. మైక్రోప్లాస్టిక్ అనేటువంటిది 10⁻⁻⁶ మీటర్, దీన్నే మైక్రోమీటర్ అంటాం. ఒక మైక్రోమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ల పరిమాణం వరకు ఉంటే ఆ సైజు, అంటే దీన్ని మనం పరిభాషలో చెప్పాలంటే ఒక మైక్రోమీటర్ సుమారుగా మనం ఇసుక రేణువు కన్నా ఒక 100 రెట్లు చిన్నవి. అంత చిన్న పరిమాణంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కణాలు, వీటిని మైక్రోప్లాస్టిక్స్ అంటారు. రెండో రకం మీసోప్లాస్టిక్స్ అంటారు. ఇవి 5 నుంచి 25 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి, కొంచెం పెద్ద సైజు అన్నమాట ఇవి. తర్వాత మూడో రకాన్ని ఏమంటారంటే మ్యాక్రోప్లాస్టిక్స్ అంటారు. ఇవి 25 మిల్లీమీటర్లకైనా పైభాగంలో ఇంకా పెద్ద సైజులో ఉండే వాటిని మ్యాక్రోప్లాస్టిక్స్ అంటారు. ఈ 3 కాకుండా మనకి ఇంకొక అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే నానో ప్లాస్టిక్ అంటారండి. నానో అంటే 1 మీటర్లో కోటో వంతు నానో పదార్థం, అంటే మన ఎర్ర రక్త కణాల యొక్క పరిమాణం కన్నా కూడా 10 రెట్లు చిన్నగా ఉండేటువంటి వాటిని నానో అంటారు. ఇవి 1 నానోమీటర్ నుంచి 100 నానోమీటర్లు ఉన్నవి, ఇవి మనకి ప్లాస్టిక్స్లో తయారవుతాయి. వీటి గురించి మనం ఆలోచించినప్పుడు ఈ మైక్రో ప్లాస్టిక్స్ 2 రకాల సోర్సెస్ నుంచి మనకు వస్తాయండి. ఒకటి ప్రైమరీ సోర్స్ అంటారు, రెండోది సెకండరీ సోర్స్ అంటారు. అంటే ప్రాథమికంగా ఇవి మనమే పరిశ్రమల్లో తయారు చేసుకుంటాం. అవి ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండ్ వాష్లు కానీ, కొన్ని రకాలైనటువంటి క్రీములు, ఫేస్ క్రీములు కానీ, అలాగే ఆయింట్మెంట్స్లో కానీ, ఇవి మనం పనిగట్టుకుని కొన్ని రకాలైనటువంటి ఈ మైక్రోప్లాస్టిక్ కెమికల్స్ని, అవి బెంజీన్ రూపంలో కానీ, పాలీయారిమేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం ఆ రూపంలో కానీ, బిస్ఫెనైల్ ఏ అంటే అది పెట్ వాటర్ బాటిల్స్ అంటారు దాన్ని, పాలీఇథిలిన్ టెరాథ్లేట్ వాటిల్లో కానీ, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఈ రూపంలో కానీ, అలా విభిన్నమైనటువంటి రూపాల్లో మనం కొన్ని రకాలైన రబ్బర్లో, వీటన్నిటిలో కూడా ఇవి ప్రజెంట్ అవుతాయండి. అంటే మనం తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్. రెండో రకమైనవి సెకండరీ ప్రొడక్ట్స్ అంటాం. సెకండరీ ఇవి లార్జ్ ప్లాస్టిక్, ఏవైతే మనం లార్జ్ ప్లాస్టిక్ తీసుకుంటే పెట్ బాటిల్స్ దగ్గర నుంచి ఇంట్లో వాడే రకరకాల ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ కానీ, పాలీస్టైరీన్ కానీ, అలాగే మనం మిగతా రకమైనటువంటి ఈ పాలిథిన్ బ్యాగ్స్లో పెద్ద పెద్ద పాలిఎక్రిలిక్ కానీ, పాలీస్టైరీన్ బట్టలు కానివ్వండి, ఈ ఫైబర్స్ అన్నిటి నుంచి కూడా అవి ఛిద్రం అవటం చేత భూమిలో కలిసిపోకుండా చిన్న చిన్నగా అవి మనం ఘర్షణ వల్ల కానివ్వండి, రాపిడి వల్ల కానివ్వండి, సముద్రంలో అలల యొక్క ఒరిపిడి వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఛిద్రం అయిపోయి ఈ రకమైనటువంటి మైక్రోప్లాస్టిక్స్, మీసోప్లాస్టిక్స్, మ్యాక్రోప్లాస్టిక్స్ అండ్ నానో ప్లాస్టిక్స్ ఏర్పడతాయండి. ఇవి రకరకాల సోర్సుల నుంచి వస్తాయి. మానవ జనితం అయితే కొన్ని మనం ప్రైమరీగా మనం ప్రొడ్యూస్ చేసుకునేవి, కొన్ని మానవ తప్పిదాల నుంచి, ఉదాహరణకి మనం ఏదైనా పాలీఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, ఇప్పుడు వీటిని డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన చెప్తారు మీకు. క్రానిక్ అబ్సెసివ్ పల్మనరీ డిసీజ్, COPD అంటారు వీటిని. ఇవి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే
కొన్ని రకాలైన ఓపెన్ బర్నింగ్ చేస్తాం. ప్లాస్టిక్స్ని బర్న్ చేసినప్పుడు డయాక్సిన్ అండ్ ఫ్యూరాన్స్ అని చెప్పి టాక్సిక్ కార్సినోజెనిక్ కెమికల్స్ వస్తాయండి. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్. ఇవి చాలా రకాలైనటువంటి ప్రభావాన్ని మన మీద చూపిస్తూ ఉంటాయి. అవి నర్వస్ సిస్టమ్ మీద చూపించవచ్చు, అది స్ప్లీన్ మీద అవ్వచ్చు, గట్ హెల్త్ మీద చూపించవచ్చు, బ్రెయిన్ మీద కానీ ఇందాక మీరు లీడ్లో పేర్కొన్నట్టు చాలా విషయాల మీద. కాబట్టి ఈ మైక్రో ప్లాస్టిక్స్ మనకి అనేక సోర్సెస్ నుంచి లభ్యం అవుతా ఉన్నాయండి. రైట్ సార్. రమేష్ గారు, ఇప్పుడు ఆహారం, నీరు, గాలి ఇలా అసలు ఎన్ని రూపాల్లో ఈ మైక్రో ప్లాస్టిక్ మన శరీరాల్లోకి ప్రవేశిస్తోంది? సో దీనివల్ల అసలు ప్రజలు ఎన్ని రకాల అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? సో ముఖ్యంగా చూస్తే మాకు ఇప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్ కనుక చూస్తే మేము ఇదివరలో కేవలం బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఈ ఫ్యామిలీ హిస్టరీ వీటిని అనుకునేవాళ్ళం. కానీ తర్వాత ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు ఢిల్లీ లాంటి క్యాపిటల్ సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే PM 2.5 మైక్రాన్స్ అంటారు. అంటే ఈ పర్టికులేట్ మ్యాటర్ 2.5 మైక్రాన్స్ కంటే తక్కువగా ఉంటే అది ఇన్హేల్ చేస్తే సో దట్ కాజెస్ లాట్ ఆఫ్ హార్మ్ అని. అట్లాగే ఈ పొల్యూటెంట్స్, ఇట్లా మైక్రో ప్లాస్టిక్స్ అనేది కూడా ఈ మధ్యన బాగా వినపడతా ఉంది. సో లాస్ట్ ఇయర్ ఈ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్క్యులేషన్ జర్నల్లో ఎక్స్టెన్సివ్ గా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది వెరీ వెరీ స్మాల్ పర్టికులేట్ మ్యాటర్ మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ లో నుంచి లంగ్స్ లోకి వెళ్ళడం, లేకపోతే ఆహారం కానీ వాటర్ కానీ కంటామినేట్ అయితే అది గట్లోకి వెళ్ళడము. సో ఆ స్కిన్ మనకి ఈ పర్సనల్ కేర్, ఈ మామూలుగా ఈ రాసుకునేటటువంటివి, ఈ కోల్డ్ క్రీమ్స్ కానీ ఇట్లాగా. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏంటంటే అది లంగ్ ప్రాబ్లం. అంటే ఇవి 2 మేజర్ ఏరియాస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఏంటంటే ఒకటి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆర్ అదర్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటాం. అంటే ఒక్కొక్కసారి కంటామినేట్ అవుతాయి మైక్రోప్లాస్టిక్స్, ఆ కలిపి కాంబినేషన్ లో ఆయన చెప్పారు ఇప్పుడు ప్రసాద్ గారు, కెమికల్ ప్రోడక్ట్స్ అవన్నీ తయారైనప్పుడు ఇందులో మనకి హార్ట్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ప్లాక్ లో గనక ప్లాస్టిక్, మైక్రోప్లాస్టిక్ ఉంటే వాళ్ళకి తొందరగా హార్ట్ అటాక్ వస్తుందని, అలాగే బ్రెయిన్ కి వెళ్లే రక్తనాళాల్లో కెరోటిడ్ ప్లాక్ లో అక్కడ కూడా కనుక మైక్రోప్లాస్టిక్ పదార్థం కనుక ఉంటే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ కూడా తొందరగా వస్తుందని. దీనికి కారణం ఏంటంటే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఆ రక్తనాళంలో ఉండేటటువంటి ఆ ఎండోథీలియం ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. అది డిరేంజ్ అయినప్పుడు అక్కడ రక్తం గడ్డగట్టడం, ప్లాస్టిక్, ఈ ప్లేట్లెట్స్ అవన్నీ ఒక చోటకి రావడం. అలాగే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ లో నుంచి కూడా ఈ మైక్రో ప్లాస్టిక్ మెటీరియల్ వెళ్తే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవడానికి స్కోప్ ఉంటుంది. అంటే చిన్న చిన్న మైక్రో వెసల్స్ లోపల నుంచి కూడా ఇది లోపలికి వెళ్ళి బ్రెయిన్ ఎఫెక్ట్ చేసి మెటబాలిజం, ఇమ్యూనిటీ, ఎండోక్రైన్ సిస్టమ్, అట్లాగే లివరు, అన్ని శరీరంలో ఏ అవయవానన్నా సరే ఈ బ్లడ్ లో నుంచి వెళ్ళినప్పుడు ఇది ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ హార్ట్ అటాక్స్ ఇవి వచ్చే అవకాశం ఈ పొల్యూషన్స్ వీటిలో ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 3 to 4 times హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ వస్తుంది అని తెలుస్తుంది. ఇప్పుడు మనకి సీలో, ఓషన్ లో చాలా ప్లాస్టిక్ మనకి తెలుసు కంటామినేట్ అవుతుందని. అక్కడి నుంచి అది డిగ్రేడ్ అయ్యి మైక్రో పార్టికల్స్ వస్తే అందులో సీలో ఉండేటటువంటి చిన్న చిన్న మొలస్క్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి దాంతో. సో అట్లాగే ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్, కుకింగ్ మెటీరియల్, ఇప్పుడు మనకి తిరుపతిలో, ఇప్పుడు తిరుమలలో చూస్తే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కనపట్లేదు. అలాగే కొన్ని ఈ హోటల్స్ లో కూడా దే హావ్ స్టాప్డ్ యూజింగ్ ప్లాస్టిక్, రీయూజబుల్ ఈ గ్లాస్ బాటిల్స్ ఇస్తున్నారు వాటర్ లో. సో ఇట్లా ఇప్పుడు జాగ్రత్తలు ఆ రకంగా మనం ఇంజెక్షన్ కి, తర్వాత ఫిల్టర్ వాటర్, అలాగే ఎయిర్ ఉందనుకోండి, హెపా ఫిల్టర్ అంటాం. ఈ హెపా ఫిల్టర్ వల్ల మనం దాన్ని పార్టికులేట్ మ్యాటర్ దాన్ని ఫిల్టర్ చేయొచ్చు, ఆ మైక్రో పార్టికల్స్ ని. సో అదే మనం ఉండే రూమ్స్ లో కానీ, ఎయిర్ కండిషన్స్, ఐసీయూలో మేము హెపా ఫిల్టర్స్ యూజ్ చేస్తాం. అట్లాగే ఆపరేషన్ థియేటర్స్ లో మేము ఆపరేట్ చేసేటప్పుడు హెపా ఫిల్టర్స్ యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు, ప్రికాషన్స్ అన్ని ఏరియాస్ లో. ఇప్పుడు సింథటిక్ ఫైబర్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఈ క్లోతింగ్, సింథటిక్ ఫైబర్స్ లో నుంచి కూడా మైక్రో పార్టికల్స్ రావచ్చు. సో అందువల్ల మన దైనందిన జీవితంలో ప్రతి చోట కూడా జాగ్రత్తలు, ఫిల్టర్ తీసుకుంటే మనం ఇట్లన్నిటిని ప్రివెంట్ చేసుకోవచ్చు.
ప్రసాద్ గారు, ఇప్పుడు సార్లు ఇద్దరు చెప్పినట్టు ఏదో ఒక రూపంలో మైక్రోప్లాస్టిక్ అనేది మానవ శరీరంలోకి చేరుతూనే ఉంది. కానీ చివరికి గర్భస్థ శిశువుల్లోకి ఈ మైక్రోప్లాస్టిక్ చేరుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇలానే వదిలేస్తే అసలు రానున్న రోజుల్లో ఆరోగ్య ముప్పు ఏ స్థాయికి పెరుగుతుందంటారు? మీరు చెప్పింది అక్షరాల నిజమండి. ఇది చాలా భయానకంగా ఉంది. అయితే దీనివల్ల ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే చిన్నపిల్లల్లో చిన్న వయసులోనే క్యాన్సర్స్ రావడం మొదలైందండి. ఇది చాలా చోట్ల తెలుస్తోంది. రెండవది హైపర్ యాక్టివిటీ, వాళ్ళు విపరీతమైన యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు పిల్లలు ఆ వయసులో ఉండవలసిన యాక్టివిటీ కంటే ఎక్కువగా ఉత్సాహంగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ అది కూడా ఒక రకమైన వ్యాధి కిందే గమనిస్తున్నారండి. మూడోది అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అనేది డెవలప్ అవుతుందండి. కొంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించకపోవటం, ఎవరన్నా మాట్లాడినా ఆ మాటలు వినకపోవటం, విననట్లుగా ఉండటం, ఇలాంటి పరిణామాలన్నీ వస్తున్నాయండి. దానిపైన లో ఐక్యూ అంటారండి, ఇంటెలిజెన్స్ కోటెంట్, లో ఇంటెలిజెన్స్ కోటెంట్ కూడా వస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఆస్తమా కూడా వస్తుంది. ప్రపంచంలో చాలామంది చిన్నపిల్లలకి ఈ మధ్యకాలంలో ఇందాక మన ప్యానలిస్ట్ చెప్పినట్లు చాలామంది నెబ్యులైజర్ మీద కూడా ఉంటున్నారు. దీనికి కారణం ప్రపంచంలో 8 మందిలో ఒక వ్యక్తికి ఈ క్యాన్సర్లు అవి వస్తున్నాయండి పొల్యూషన్ మూలన. ప్లాస్టిక్ పొల్యూషన్ కూడా దీంట్లో ఎక్కువగానే ఫలితాలు తెలిసేటట్లుగా ఉంటుంది. ఆధునిక పరీక్షలు చేసే విషయంలో కూడా చాలామంది పరిశోధకులు గుండెలోను, తర్వాత మన మెదడులోను, పుట్టని బిడ్డకి ఉండే ప్లసెంటా తల్లి గర్భంలో దానిలో కూడా ప్లాస్టిక్ కణాలు ఉన్నట్టుగా తెలుస్తోందండి. దీనిపైన కూడా చిన్నపిల్లలు ఊబకాయం రావడం కూడా జరుగుతోందండి. ఇంకోటి ఎర్లీ ప్యూబర్టీ కూడా అన్నమాట. పిల్లలు మెచ్యూరిటీ ఇదివరకటి కంటే పాతకాలాల కంటే ఇప్పుడు ముందుగా మెచ్యూరిటీ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కలిపి చాలా విషమ పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయండి. సో దీని మీద నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ USA వాళ్ళు కూడా చాలా పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలో మేము కూడా పాలు పంచుకుంటూ మనకి ఏం తెలుసో మేము వాళ్ళతో పంచుకుంటున్నామండి. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరం కలిపి ఈ విషయాలన్నీ ప్రజలకు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేయాలని మేమందరం కంకణం కట్టుకుని ఈ మార్గంలో పనిచేస్తున్నామండి. ముందుగా ఇవన్నీ కూడా చాలా దుష్పరిణామాలకు కూడా దారితీసే విధంగా తయారవుతున్నాయండి. సార్ చెప్పినట్లుగా ఇప్పుడు సముద్రాల నుంచి కూడా ఈ మైక్రోప్లాస్టిక్స్ వచ్చి మన ఆహార వ్యవస్థలో కూడా వస్తున్నాయండి. అంటే ఫుడ్ సైకిల్ ఉంది కదా, మనం తినే పదార్థాల్లో, కూరగాయల్లో కానీ లేకపోతే మాంసాహారం, చేపలు లాంటి వాటిల్లో కానీ, పైగా వైట్ మీట్, రెడ్ మీట్లో కూడా ఈ ప్లాస్టిక్ కణాలు ప్రవేశించి అందరికీ క్యాన్సర్ వచ్చేటట్టుగా తయారైనాయండి. అందువల్ల ప్రపంచం మొత్తం దీని మీద చాలా శ్రద్ధ వహించాలండి. ముఖ్యంగా పిల్లల మీద ఇలాంటి దుష్పరిణామాలు వస్తే ఒక దేశ ప్రగతి కూడా దెబ్బతింటుందండి. దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. అది ఆర్థిక పతనాలకు కూడా దారితీస్తుంది. అందరికీ తెలిసిందే, యువతే మన భవితని ప్రతి దేశం భావిస్తూ ఉంటుంది కదా. పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా, యువతే మన భవిత అని. ఇలాంటి సందర్భాల్లో పిల్లలు ఇట్లాంటి ప్రమాదాలలో ఇరుక్కుంటే అది జాతికే చాలా అభద్రత కూడా కలిగిస్తుందని నా ఉద్దేశం అండి. రైట్. శ్రీకుమార్ గారు, మనకు తెలియకుండానే ఎవరికి వాళ్ళమే ఈ మైక్రోప్లాస్టిక్ సమస్య పెరగడానికి అసలు ఎలా కారణమవుతున్నాము, ఏమైనా ఎగ్జాంపుల్స్తో వివరిస్తారా? ముఖ్యంగా నేను చెప్పినట్టు మైక్రోప్లాస్టిక్ పరిమాణం సైజుని బట్టి మనం తెలియకుండానే ముఖ్యంగా మనం క్రీములు కానీ ఇవన్నీ కొని అనవసరంగా మనం సంబంధం లేకుండా ఈ కాస్మోటిక్ యూసేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోవటం, బ్యూటీ వరల్డ్ రావటం, బ్యూటీ కాన్షియస్ మనం అవసరం ఉన్నా లేకపోయినా కూడా వాడటం. రెండోది మన ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో పాలీస్టైరీన్ కానీ, అలాగే మనం కొన్ని రకాల బట్టలు మనం ఏవైతే వేసుకున్నామో ఫ్యాబ్రిక్ నుంచి వచ్చేటువంటి మైక్రో ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాషింగ్ మనం చేసేటప్పుడు కొత్త బట్టల్లో ముఖ్యంగా ఇప్పుడు మోడర్న్ వేర్ వచ్చిన తర్వాత చాలా రకాలైనటువంటి వూల్ కానీ టెరిలిన్ బట్టలు అంటాం మనం, అవి టెరికాటన్ అంటుంటారు, అవి పాలిస్టైరిన్ సంబంధించినవి.
ఈ పాలీఇథిలిన్, పాలీస్టైరీన్, పాలీఎక్రిలిక్ సంబంధించినటువంటి ఏవైనా సరే మెటీరియల్స్ మనం యూజ్ చేసినప్పుడు అవి మన ఇంట్లో వాడే స్పాంజెస్ అవ్వచ్చు, సోఫా సెట్స్ అవ్వచ్చు, అవి బెడ్స్ అవ్వచ్చు, లేదా మనం వాడే డైపర్ మెటీరియల్స్ అవ్వచ్చు. ఇట్లాంటి అన్నిటి ద్వారా మనం ఈ కొన్ని రకాలైనటువంటి నాప్కిన్స్ కూడా మనం యూజ్ చేస్తుంటాం. శానిటరీ నాప్కిన్స్ అనండి, లేకపోతే హ్యాండ్తో మనం క్లీన్ చేసుకోవడానికి వాడేటువంటి ఇవి కానీ, వీటన్నిటి ద్వారా ఫైబర్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో చేరుతా ఉన్నాయండి. అంటే విచ్చలవిడి వినియోగం, కన్జ్యూమరిజం బాగా పెరిగిపోయింది. రెండోది నాన్ స్టిక్ కుక్వేర్ అని ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మన డాక్టర్ గారు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఫ్యాట్ కంటెంట్, నూనెలు తగ్గించండి అనగానే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా దేశాల్లో నిషేధించినటువంటి ఏవైతే ప్యాన్స్ ఉన్నాయో నాన్ స్టిక్ కుక్వేర్, మిగతా దేశాలు ఎలా ఉంటుందంటేనండి వంట పాత్రలు వాడేటప్పుడు అవి టెంపరేచర్ దగ్గర వాడాలి అంటే టెంపరేచర్ రెగ్యులేషన్ ఉంటుంది స్టవ్స్కి. మన ఇండియాలో ఏంటంటే గ్యాస్ స్టవ్లకి చాలా వాటిలో ఈ మోడర్నైజేషన్ టెంపరేచర్ ఎంత వాడాలి తెలియదు. ఈ టెఫ్లాన్ కోటెడ్ ప్లాస్టిక్ వాడినప్పుడు మీరు ఖచ్చితంగా అది టెంపరేచర్ బిలో 220 ఆర్ 130 టెంపరేచర్లో మెయింటైన్ చేస్తే బెటర్ అండి. ఎప్పుడైతే 170 లేదా 220, 270 డిగ్రీస్ వచ్చేసిందో ఈ నాన్ స్టిక్ కుక్వేర్లో స్లోగా ప్లాస్టిక్ మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో కలిసిపోద్ది. అలాగే మనం వాడేటువంటి కుక్వేర్లో ప్లాస్టిక్ మెటీరియల్స్ని మనం తెలియకుండా బాయిల్ చేస్తాం. హాట్ వాటర్ కప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిమర్ కప్స్ ఉంటాయి. మనం చాలామంది ఏమనుకున్నారు ఇప్పుడు ఎంగిల్ గ్లాసుల్లో తాగం, మేము స్టీలు గ్లాస్ అయితే తాగమని చెప్పి ఈ డిస్పోజబుల్ పేపర్ కప్స్ వచ్చేసినాయి. ఈ పేపర్ కప్స్లో వేడి టీ కానీ, కాఫీ కానీ, సూప్స్ కానీ వాటిలో పోసినప్పుడు చాలా రకాలైనటువంటి పాలీఇథిలిన్ కానీ, పాలీవినైల్ క్లోరైడ్స్ కానీ, ఈ పాలిథిన్తో లోపల కోటింగ్ ఉంటుందండి. పేపర్ అయితే తడిసిపోద్ది. ఈ తడవనటువంటి పేపర్ కప్పులో మనం వాడినప్పుడు మనం వేడి నీళ్లు పోయటం ద్వారా, వేడి కాఫీ పోయటం ద్వారా అబోవ్ 40 డిగ్రీస్ దగ్గర టెంపరేచర్ దగ్గర ఉన్న వాటిని పోస్తే స్లోగా అవి మన బాడీలో చేరిపోతాయి. అవి గట్ హెల్త్ని నాశనం చేస్తూ ఉన్నాయి, బ్లడ్లో కలుస్తూ ఉన్నాయి. ఇక డాక్టర్ గారు చెప్పాలి ఆ విషయాలన్నీ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా రకాలైనటువంటి ఈవెన్ టెస్టిస్లో కూడా మగవాళ్ళ టెస్టిస్లో కనుక్కున్నారు, ఆడవాళ్ళ పాలల్లో ఉన్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా వెళ్తా ఉన్నాయి, వంట పాత్రల ద్వారా వెళ్తా ఉన్నాయి. రెండోది ఏంటంటే సింగిల్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో మనకి పాలీఇథిలిన్ టెరాఇథిలేట్ అంటారు. వాటిలో బిస్ఫెనైల్ ఏ అనే కెమికల్ ఒక్కసారి యూజ్ చేసి పారేయాలి, క్రష్ చేయాలి వాటిని. చాలా పల్లెటూరులో మీరు చూడండి, ఇప్పుడు కొన్ని ప్రముఖ కంపెనీలు తయారు చేసినటువంటి ఈ సాఫ్ట్ డ్రింక్స్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో గేదెల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కూల్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అదే బాటిల్ని మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటారు. ఇది రీయూజబుల్ ప్లాస్టిక్ కాదండి, కానీ దానిలో వాటర్ తీసుకెళ్ళటం, దానిలో మజ్జిగ తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల చాలా ప్రాబ్లం. అందుకని గవర్నమెంట్ బై 2025 మనకి ఏం చేసిందంటే ఇప్పుడు మనకు బీడ్స్, రకరకాల బీడ్స్ వాడుతూ ఉంటాం. అలాగే మనకి మనం వాడేటువంటి వేర్లో కూడా పైన రెయిన్ కోట్లు కానివ్వండి, బట్టలు కానివ్వండి, అలాగే యానిమల్ ఫోడర్ కూడా. ఈ యానిమల్ ఫోడర్కి వేస్తే మనకేం నష్టం అనుకుంటారు, ఇది బయోమాగ్నిఫికేషన్ అంటాం. యానిమల్స్ తినేటువంటి ఫుడ్లో మైక్రో ప్లాస్టిక్స్ కలిసిపోవటం వల్ల అది చిట్ అవ్వచ్చు, తవుడు అవ్వచ్చు, ఫోడర్ అది పౌలిట్రీ ఫోడర్ అవ్వచ్చు, మనకి మిల్క్ ఇచ్చే గేదెలు కానీ కౌస్లో ఫోడర్లో కానీ, నీళ్ళల్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కలిసి ఉంటాయి. మనం బోర్వెల్స్లో కూడా చేరిపోతా ఉన్నాయి. సో ఇది వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా గేదెల్లో చేరినటువంటి లేదా పశువుల్లో చేరినటువంటి ఇది పాలు మనం పితికినప్పుడు బయోమాగ్నిఫికేషన్ అంటామండి. అది 1000 రెట్లు లేదా 1,00,000 రెట్లు ప్రభావాన్ని మన శరీరం మీద చూపిస్తాయి. అది దాంట్లో ఏముంటాయంటే చాలా రకాలైనటువంటి నెయిల్ పెయింట్స్ కూడా, చాలా మంది ఇప్పుడు పెయింట్స్ వేస్తూ ఉంటారు. ఆ నెయిల్ పెయింట్స్ లో కూడా కెమికల్స్ ఉంటాయి, క్రోమియం, క్యాడ్మియం, లెడ్ ఉంటాయండి. ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి. అయితే మనం అనుకున్నట్టు అన్ని ప్లాస్టిక్స్ కాదండి, వుడ్కి ప్రత్యామ్నాయంగా మనం కొన్ని ప్లాస్టిక్స్ తీసుకొచ్చాం. ఉదాహరణకి హై డెన్సిటీ పాలీఇథిలిన్, HDPE అంటాం. మన ఇంట్లో ఉండేటువంటి ప్లాస్టిక్ చైర్లు, చెక్కని మనం నరకకూడదు, అడవులు కాపాడాలి కాబట్టి తీసుకొచ్చాం. సో HDPE అలాగే బోర్వెల్స్ లో వాడతాం, అవి నష్టం కాదండి. LDPE ఉంటుంది, లో డెన్సిటీ పాలీఇథిలిన్, అవి కూడా పెద్ద నష్టం కాదు. పాలీవినైల్ క్లోరైడ్ అంటాం, PVC, ఇవి ప్రాపర్ గా యూజ్ చేసినప్పుడు నష్టం కాదు, కానీ వీటిని బర్న్ చేస్తారు. వచ్చిన ప్రాబ్లం మనం చేతులారా చేసేది ఏంటంటే ప్లాస్టిక్ ని, రబ్బర్ ని తగలబెట్టడం. అలాగే మనం విపరీతంగా టైర్స్ వాడుతుంటాం. ఈ టైర్స్ రన్నింగ్ లో హైవే మీద అయినప్పుడు ఆ టైర్స్ అరుగుదల అయిపోయి రెయిన్ వాటర్ ద్వారా ఈ పార్టికులేట్ మ్యాటర్ అంతా కూడా, ఇందా డాక్టర్ గారు చెప్పినట్టు మనకి పార్టికులేట్ మ్యాటర్ 2.5 బిలో కనుక వస్తే
అది ఏరోజాల్లో గాలి ద్వారా పైకి లేచి Right, శ్రీకుమార్. అవి మన శరీరంలోకి చేరిపోతాయండి శ్వాస ద్వారా. Okay. ఇది చాలా ప్రమాదకరం. అందుకని 2.5 పార్టికులేట్ మ్యాటర్ PPM అంటారండి. 10 లేకపోయినటువంటి పార్టికల్స్ అన్నీ కూడా ప్రమాదకరం. వీటిని మనం ముఖ్యంగా ప్లాస్టిక్స్తో జోడవకుండా చూడాల్సిన అవసరం ఉంది. అంటే స్మోక్ కానీ బర్నింగ్ కానీ, రమేష్ గారు. ఓపెన్ బర్నింగ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఓపెన్ ఇది మనం వాడకూడదండి ముఖ్యంగా. రైట్ సార్. రమేష్ గారు, చిన్న చిన్న అనారోగ్యాల నుంచి క్యాన్సర్లు, గుండె జబ్బుల వరకు కూడా మైక్రోప్లాస్టిక్ కారణం అవుతోందని అంటున్నారు. ఈ విషయంలో అసలు మీ అనుభవాలు, మీ స్టడీస్ ఏం చెప్తున్నాయండి? అంటే ఇప్పుడు ఒకటి దీంట్లో ఒక్క మైక్రో ప్లాస్టిక్ కాకుండా చాలా రకాల పొల్యూటెంట్స్, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటారు. సో ఇవన్నీ కాంబినేషన్ వల్ల ఈ అపార్ట్ ఫ్రమ్ ది ఎయిర్ పొల్యూషన్ క్లియర్ గా ఎవిడెన్స్, స్టాటిస్టికల్ డేటా అయితే ఉంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉండడం కానీ, లేకపోతే హార్ట్ రేటు ఈ వేగంగా కొట్టుకోవడం, ఎరిథ్మియాలు కానీ, ఇవన్నీ కూడా ఈ పొల్యూటెంట్స్ వల్ల వస్తున్నాయి అని తెలుస్తుంది. సో అందువల్ల మనకి నాట్ ఓన్లీ దట్, ఇదంతా మెయిన్ గా ఏంటంటే మనం అనుకున్నట్టు ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అండ్ ఆక్సిడేషన్. సో ఆక్సిడేషన్ ప్రోడక్ట్ అయినప్పుడు, ఆక్సిడైజ్డ్ ఏ ప్రోడక్ట్ అయినా సరే దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ది హోల్ సిస్టమ్. మైటోకాండ్రియాని ఎఫెక్ట్ చేస్తుంది, అలాగే రక్తనాళాల్లో ఉండే లైనింగ్ ని ఎఫెక్ట్ చేస్తుంది, హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సో మెటబాలిక్ ఈ సెల్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనం అనుకున్నట్టు బ్రెయిన్ పై నుంచి దాదాపు బ్రెయిన్ సెల్స్, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, లివర్, ఏ బాడీలో ఏ ఆర్గాన్ అయినా కూడా ఈ మెటబాలిక్ డిరేంజ్మెంట్ కి లోన్ అవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు నా ప్రసాద్ గారు, శ్రీకర్ గారు చెప్పారు, జాగ్రత్తలు, ప్రివెన్షన్ అనేది ఇప్పుడు ఖచ్చితంగా మనం రైట్ ఫ్రమ్ ఫుడ్, కిచెన్ వేర్ దగ్గర నుంచి, సో సెరామిక్, స్టోన్స్, తర్వాత స్టోన్ వేరు అలా వాడి ప్లాస్టిక్ రీయూజబుల్ బాటిల్స్, తర్వాత ఎయిర్ పొల్యూషన్ ప్రివెంట్ చేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ కనపడుతుందండి. ఇదివరకు మేము వెన్ వీ వర్ స్టూడెంట్స్ వీ వర్ నాట్ అవేర్ ఈ పొల్యూషన్ వల్ల ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మాకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఇండస్ట్రియల్ కానీ, ఈ న్యాచురల్ కానీ, ఇవన్నీ ఏమొస్తున్నాయి, కాస్మెటిక్స్ చెప్తున్నారు, పర్సనల్ కేర్ ఐటమ్స్, వీటిని ఎంత తక్కువగా వినియోగిస్తే అంత మంచిది. అలాగే మనం ఇప్పుడంతా మేమందరం కూడా ఈ మాస్క్స్ ఉపయోగిస్తున్నాం ఈ కోవిడ్ అప్పుడు. ఇవన్నీ కూడా బహుశా కాటన్, ఈ ఆపరేషన్ థియేటర్స్ లో ఉపయోగించేవి అలాంటివి, ఆ కాటన్ మాస్క్ ఆర్ ప్రాబబ్లీ బెటర్ దాన్ ది రొటీన్ మాస్క్ which we are using. Probably they also contain lot of microfibers and then particles which can harm even the lungs. రైట్ సార్. ప్రసాద్ గారు, అసలు ప్లాస్టిక్ అనేది ఏ ఏ పదార్థాల సమ్మేళనంతో తయారవుతుంది? అది విచ్ఛిన్నమయ్యి సూక్ష్మ కణాలుగా మారినప్పుడు ఏం జరుగుతుందండి? ఇది ముఖ్యంగా ఈ ప్లాస్టిక్స్ అనేవి తయారీ విధానంలో మన క్రూడ్ ఆయిల్ బయటికి తీసినప్పుడు దాన్ని డిస్టిలేషన్ ద్వారా వివిధ స్టేజ్ల్లో వేరు రసాయనాలని వేరు చేస్తూ ఉంటారండి. వీటిల్లో పీవీసీ, తర్వాత పాలీఇథిలిన్ టెట్రాప్థాలేట్స్, హై డెన్సిటీ పాలీఇథిలిన్ HDPE అంటారు, పాలీవినైల్ క్లోరైడ్ అని తయారు చేస్తారు, దాన్నే పీవీసీ అంటారు. అలాగే పాలీప్రొపలిన్ తయారు చేస్తారు, దాన్ని PP అంటారు, పాలీస్టైరిన్ PS అంటారు, పాలీకార్బోనేట్ దాన్నేమో PC అంటారు, పాలీలాక్టిక్ యాసిడ్ PLA అని వివిధ పదార్థాలని డిఫరెంట్ స్టేజ్ల్లో డిఫరెంట్ టెంపరేచర్ల దగ్గర, ఉష్ణోగ్రతల దగ్గర వీటిని వేరు చేస్తూ వివిధ వస్తువులు తయారు చేస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా బ్రేక్ అయినప్పుడు, హీట్కి కానీ వేరే సంఘర్షణ జరిగినప్పుడు నీటితో కానీ గాలితో కానీ ఇవి కరుగుతూ ఉంటాయి, మైక్రోప్లాస్టిక్గా మారుతూ ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఇందులో కొన్ని పదార్థాలు న్యూరోటాక్సిన్స్ అంటారండి. ఇవి రక్త నాళాలకు కానీ, రక్తానికి కానీ, మెదడు నాళాలకు కానీ హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తాయండి. దీనివల్ల రకరకాల క్యాన్సర్లు రావటం, చాలా జబ్బులు, ఇది ఇవాల్వింగ్ సబ్జెక్ట్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడే పరిశోధనలు స్పీడ్ అందుకున్నాయండి. దేనివల్ల ఏమవుతుంది అనేది మనం అన్ని విడివిడిగా నిర్ధారించవలసి వస్తుంది.
కనుక అందరూ దీని విషయంలో చాలా జాగ్రత్త వహించి ముందుగా వాడకం విషయంలో కూడా దీంట్లో కంట్రోల్స్ అనేవి కూడా పెట్టుకుని గవర్నమెంట్స్ ద్వారా వీటిని రెగ్యులేట్ చేస్తూ దాని తర్వాత ప్రజలకు కూడా ఎక్కువగా వీటి గురించి వివరించటం, ఈ ప్యాకేజింగ్ మెటీరియల్లో కూడా 7 రకాలుగా వీటిని ప్యాక్ చేస్తుంటారండి. దేనికి వాడచ్చు అనేది విదేశాల్లో అయితే ఆ నెంబర్ల ద్వారా విశదీకరిస్తూ ఉంటారండి. దానివల్ల మనం మున్సిపల్ వేస్ట్కి చేసినప్పుడు కూడా వేరు చేయడానికి కూడా వాళ్ళకి మామూలుగా మన ఆరోగ్యానికి కూడా 2 విధాలుగా మంచిగా ఉంటుందండి. ఇదంతా ఒక క్రమమైన పద్ధతిలో మనం అందరం సమాజ హితం కోరి వీటన్నిటినీ ఫాలో అయితే చాలా ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. అంతేకాదు దీని బారిన అమాయకంగా పడే పిల్లలను కూడా, చిన్నపిల్లలు కూడా వీటి వ్యవహారం తెలియక రకరకాలుగా వాటిని వాడేస్తూ ఉంటారు. పెద్దవాళ్ల పర్యవేక్షణ కూడా ఈ విషయంలో కావాలి. ముఖ్యంగా మన మిత్రులు వైద్యులు ఇలా పర్యావరణవేత్తల ప్రమేయం ఉంటే కూడా చాలా మంచిది. దీనివల్ల ఏ దేశానికైనా మేలే కలుగుతుంది కానీ కీడు జరగదండి. ఇది ఇంకో రకంగా ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాలపై పెట్టే ఖర్చును కూడా తగ్గిస్తుందండి. అదే కాకుండా ఇండివిజువల్గా కుటుంబ వ్యవస్థలో ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఒకవేళ ఇలా ఈ ధోరణిలో పోతూ ఉంటే వీటిని గురించి జాగ్రత్త తీసుకోకుండా కుటుంబ ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయండి. అది ఈ రోజుల్లో వైద్య సదుపాయాలు అన్ని చోట్ల లేవు కనుక ఇది చాలా ఖర్చుతో శ్రమతో కూడా కూడిన పని అని అందరూ గమనించాలండి. శ్రీకుమార్ గారు, జాతీయ స్థాయిలో రాష్ట్రాల స్థాయిలో కూడా ప్లాస్టిక్ వాడకంపై నిషేధం, నియంత్రణలు ఎన్నో తీసుకొచ్చారు. అయినా ఇంకా ఆ సమస్య ఎందుకు పెరుగుతోంది? లోపం ఎక్కడుందంటారు? ఇది ముఖ్యంగా అండి, ఎంత ప్రయత్నం చేసినా ముందు మనకి 70-80 దశకాలు ఏంటంటే అడవుల నరికివేత బాగా ఎక్కువగా ఉంది. సో మనం కలప కోసం చాలా చెట్లు నరికేస్తున్నాం, అడవులు నరికేస్తున్నాం. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏం తీసుకురావాలి అన్నప్పుడు చాలా ఉత్పత్తులకి ఆల్టర్నేటివ్గా మనం ఈ ప్లాస్టిక్స్ని రంగంలో తీసుకురావడం జరిగిందండి. అంటే ఈ పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చిన అనేక రకాలైనటువంటి మార్పుల్లో ఉదాహరణకి మీరు ఇప్పుడు కంప్యూటర్ ల్యాప్టాప్స్ కానివ్వండి, పాలీకార్బోనేట్ అన్నాం కదా, కొన్ని రకాలైన హార్డ్ ప్లాస్టిక్స్ని మనం కంప్యూటర్ యొక్క కేసెస్ ఇవాళ మీరు చూస్తే ఎంత ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్స్ మీరు చూడండి అవన్నీ కూడా పాలీకార్బోనేట్ కేస్ కానీ లేదా ఈ పాలిథిన్ రిలేటెడ్ మెటీరియల్స్తోనే వాడతారు. ఇది పాలీస్టైరిన్ కూడా అటాక్ వచ్చింది. ఇప్పుడు మనకి వైజాగ్లో ఒక ప్రమాదం జరిగింది, మీకు తెలుసు. పాలీస్టైరిన్ అనేటువంటిది రావటం వల్ల అవి రకరకాల ఫోమ్స్ తయారు చేయడానికి వాడతాం. సో ఈ ఇండస్ట్రియల్ దాంట్లో ఏంటంటే కన్వీనియన్స్ కోసం ఎవల్యూషన్ ప్రాసెస్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే ఒక దశాబ్ద కాలం తర్వాత కానీ దాని యొక్క తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయి మనకి అవి తెలియదు. సో ఇప్పుడిప్పుడు మనకేమర్థం అవుతుందంటే మనం ఏదైతే ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చామో అది మనకు పాలిటి శాపంగా మారుతుంది. కాబట్టి సో ప్రభుత్వాలు 2021లో చట్టం తీసుకొచ్చినాయి, ప్లాస్టిక్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ముందుగా వాళ్ళు ఏమనుకున్నారంటే 40 మైక్రాన్ లోపు ఉన్నటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటిని ఎన్ని రూపాల్లో ఉన్నా సరే మనం అవి టూత్ ప్యాక్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే బడ్స్ కానీ స్ట్రాలు కానీ, తర్వాత చాలా రకాలైన ప్రొడక్ట్స్ కొన్ని 170 ప్రొడక్ట్స్ని ఐడెంటిఫై చేశారండి. ఈ 70 ప్రొడక్ట్స్ని తక్షణం నిషేధించాలని చెప్పి తీసుకున్నారు. అది 2022లో మళ్ళా చట్టాన్ని మాడిఫై చేసి 40 మైక్రాన్లు కాదు 75 మైక్రాన్ల లోపు ఉన్నటువంటి అన్ని వస్తువుల్ని తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పి తీసుకున్నారు. నిర్ణయం మంచిదే. అయితే ఇంకోటి కూడా తీసుకున్నారు. 2025 జూలై నాటికి 120 మైక్రాన్లు ఉన్నటువంటి మందం కలిగిన ఏ రకమైన వస్తువుల్ని కూడా మనం పర్మిట్ చేయకూడదు, ఇంక్లూడింగ్ మీరు కట్లరీ అంటే మనం ఏవైతే చాకులు కానీ ఇలాన్నీ ఇంట్లో వాడే ప్లాస్టిక్ సంబంధించిన కట్లరీ అండి. అంటే మీరు గ్లాసులు కానీ చాలా చోట్ల డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాసులు వాడేస్తామన్న మనం. ఈ అన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్లో చేరిపోయి డిఎన్ఏని ఏదైతే మనకి జన్యుపరమైనటువంటి లోపాలకు కారణమవుతుందని స్పష్టంగా ఇటలీలో కానీ ఇంగ్లాండ్లో కానీ అలాగే మీకు అమెరికాలో పరిశోధనలో బయటపడింది. ఇది ఏం చేస్తుందంటే నరాలపైన, ఇందాక న్యూరోటాక్సిక్ అని చెప్పారు కదండి, నరాలపైన ఉన్న మైలాన్ షీత్ అనేది నెర్వ్ ఇంపల్స్ జనరేషన్ అంటాం. అంటే మనకి ఏవైతే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ మనం జనరేట్ చేయాలో ఈ నెర్వ్ ఇంపల్స్ జనరేషన్ని డ్యామేజ్ చేస్తాయి. సో చాలా రకాలైనటువంటి ఎంత మనం పాము కరిస్తే సైటోటాక్సిక్ ఎలా ఉంటుందో
కొన్ని రకాలైనటువంటి మైక్రో ప్లాస్టిక్స్ విచ్ఛిన్నం అయినప్పుడు వాటిలో ఉండే కాడ్మియము, క్రోమియము, చాలా టాక్సిక్ కెమికల్స్ ఉంటాయండి. అలాగే పెయింట్స్ ద్వారా కూడా మనం ఈ గవర్నమెంట్ బ్యాన్ చేయగలిగింది ఓన్లీ సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్స్ని, సైజు ప్రకంగా ఉన్న క్యారీ బ్యాగ్స్ని లేదా ఈ వస్తువుల్ని బ్యాన్ చేసింది. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే పెయింట్స్ అండ్ డైస్ అండి. హెయిర్ డైస్ రూపంలో కానీ మనం వాడే పెయింట్స్లో చాలా తీవ్రమైనటువంటి కాడ్మియము, క్రోమియము, లెడ్ ఉంటాయి. ఇవి కూడా మనకి ఎవాపరేషన్ హీట్ ద్వారా అంటే గాలిలో కలిసిపోతాయండి ఎవాపరేషన్ ద్వారా. సో అందుకని మనం వీటిని అలాగే సీలో నేను చెప్పే కదండి కోరల్ రీఫ్స్ అంటాం, పగడపు దీవుల్లో ఈ సముద్రంలో చేరినటువంటి ప్లాస్టిక్స్ అన్ని అలల తాకిడి కొట్టుకుని ఛిద్రం అయిపోయి టర్టల్స్, సీ టర్టల్స్ అంటాం, గ్రీన్ టర్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, వేల్స్లో కానీ, కొన్ని రకాల సముద్ర పక్షుల్లో ఇవి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు చూపించినట్టుగా పపువా న్యూ గినియా ఐలాండ్స్లో ఇటీవల కాలంలో చాలా పక్షులు చనిపోవటం చూశారు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ని ఆహారం అనుకుని అవి సేకరించి తిన్నాయి. ఆ చచ్చిపోయిన బర్డ్స్ని తిన్నటువంటి చేపలు కూడా చనిపోయినాయి. కాబట్టి ఇది మల్టిప్లయింగ్ ఎఫెక్ట్ అండి, బయోమాగ్నిఫికేషన్ అంటాం. ఇది ఒక జీవి నుంచి ఇంకో జీవికి పొరుతూ ఉంటుంది. కాబట్టి ఇది మన 21వ శతాబ్దంలో అతిపెద్ద పెనువిప్పుగా ఉంది. కాబట్టి దీని మీద చాలా అవేర్నెస్ తీసుకురావాలి, ప్రజల్లో మనం చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే సార్. రమేష్ గారు, ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాదు మైక్రోప్లాస్టిక్ మనిషికి వేగంగా వృద్ధాప్యాన్ని కూడా చేరువ చేస్తోంది అంటారు. ఇది నిజమేనా? అసలు మనపై ఇంకెన్ని రూపాల్లో ఈ ప్రభావం పడుతోందండి? సో ఈ మధ్యన జరిగిన పరిశోధనలో వచ్చినటువంటి జర్నల్స్ లో న్యూస్ ప్రకారం అండి, ఇప్పుడు ఈ మైక్రో ప్లాస్టిక్స్ మోతాదు గనక బాడీలో ఉంటే వీళ్ళకి 4.5 రెట్లు అధికంగా ఈ గుండెపోటు, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్, తర్వాత రకరకాల కారణాల వల్ల ఎర్లీ డెత్ ఇవన్నీ జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా తెలిసింది. సో ఇదివరకు మేము మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు బీపీ, షుగరు, స్మోకింగ్ ఇవే కాదు, ఈ పొల్యూటెంట్స్, మైక్రో పొల్యూటెంట్స్, ఎయిర్ పొల్యూటెంట్స్, వాటర్, ఈ కంటామినెంట్స్, అందులో మైక్రో ప్లాస్టిక్స్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది విత్ అదర్ కంటామినెంట్స్. సో అందువల్ల బ్రెయిన్ లో కూడా ఈ మధ్యన అటాప్సీ చేసిన వాళ్ళల్లో కొంత డిమెన్షియాతో ఉన్న వాళ్ళు ఎవరైతే మరణించిన వాళ్ళు అటాప్సీ చేస్తే వాళ్ళ బ్రెయిన్ లో మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయని తెలుస్తా ఉంది. అంటే ఈ డిమెన్షియా, ఈ ఆల్జిమర్స్ డిసీజ్ ఇలాంటి వాటికి కూడా ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ లో నుంచి వెళ్తుంది కాబట్టి అది ప్రాబ్లం ఉంటుందని తెలుస్తుంది. అలాగే లివర్ డ్యామేజ్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అండి ఇంకొకటి చాలా కామన్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది. ఈ మైక్రో ప్లాస్టిక్ ఏం చేస్తుందంటే మనకి గట్ మైక్రోబయోటా అని ఉంటుంది. మనకి న్యాచురల్ గా మనకి సింబయాసిస్, మనతో సినర్జిస్టిక్ గా కొంత మైక్రోబయోటా ఉంటాయి. మనకి బ్యాక్టీరియాలు, వైరస్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ మైక్రో ప్లాస్టిక్స్ మనకి ఇంపార్టెంట్, మనతో సహజీవనం సాగించేటటువంటి బ్యాక్టీరియాని కిల్ చేసి డేంజరస్ బ్యాక్టీరియాని, ఇన్ఫ్లమేషన్ ని చేయడం వల్ల ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. దీనికి కూడా ఈ ఫుడ్ లో ఉండేటటువంటి కంటామినెంట్స్, అందులో మైక్రో ప్లాస్టిక్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది ఈ రోజున మనకి ఎవిడెన్స్ ఉందన్నమాట. అంటే రమేష్ గారు, మనం వాడే వస్తువుల దగ్గర నుంచి మనం పీల్చే గాలి నుంచి అన్నిట్లోనూ మైక్రో ప్లాస్టిక్ ఉంటుంది, ఓకే. బట్ మనం వాడే సర్జికల్లో కూడా వాళ్ళు ఇచ్చే సిరంజిలు, సిలైన్లు అన్నీ కూడా ప్లాస్టిక్కే ఉన్నాయి కదా, ఇవి కూడా మారాల్సిన అవసరం ఉందంటారా? అవునండి, అంటే అది కూడా ఇంకా పర్టికులర్ థిక్నెస్ ఆ రకంగా కొంచెం ఒక స్పెసిఫికేషన్స్ తోటి ఉండేవి అయితే పర్వాలేదు. అదర్వైజ్ ఇదివరకంతా గ్లాస్ సిరంజెస్ వాడేవాళ్ళం, ఇప్పుడంతా ప్లాస్టిక్ వచ్చాయి. బట్ వీ హ్యావ్ టు సీ విచ్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ది ప్లాస్టిక్, సరిగ్గా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు పాటిస్తున్నారా, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెడికల్ దాంట్లో ఇప్పుడు గ్లౌస్ కానీ, మాస్క్స్ కానీ, ఈ చాలా ఎలక్ట్రోడ్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఇవన్నీ మళ్ళీ తర్వాత మెడికట్స్ ఇవన్నీ కూడా. సో ఇవి బాగా మంచి హై క్వాలిటీ లేకపోతే గుడ్ కంపెనీస్, సో ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ కాజ్ చేసే అవకాశం ఉంది. అదే కాక మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటున్నాం మనం ఒకటేమో ఎక్స్పోజర్ ని ప్రివెంట్ చేసుకోవటం, ఎయిర్, వాటర్, కుకింగ్, కిచెన్ వేర్ ఇవి. రెండోది మనం ఏం డైట్ తీసుకుంటే ఒకవేళ మైక్రో ప్లాస్టిక్స్ లోపలికి వెళ్ళినా కూడా మనం కొన్ని న్యాచురల్ ఫైబర్ ఎక్కువ ఉండేది, బార్లీ కానీ ఇట్లాంటివి తీసుకోవడం. తర్వాత ఫ్రెష్ ఫ్రూట్స్, ఆక్సిడేషన్ అంటున్నాం, ఆక్సిడెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అందులో యాంథ్రోసయానిన్ అని ఉంటుంది. సో ఈ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే రెడ్ ఫ్రూట్స్, రెడ్ కలర్ తో ఉండే వాటిల్లో
అంటే ఈ దానిమ్మ కానీ, యాపిల్ కానీ, బెర్రీస్ కానీ, వీటిల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం కనీసం ఫిల్టరేషన్, ఇంతకుముందు అనుకున్న వాటర్ ఫిల్టర్, మనం బాటిల్డ్ వాటర్ కంటే కూడా ట్యాప్ వాటర్ బెటర్. ట్యాప్ వాటర్ ని సరైన ఫిల్టర్ ఉపయోగించి చేసుకుంటే అది ఇంకా మోర్ సేఫ్ రేదర్ దాన్ బాటిల్డ్ వాటర్. సో అట్లా మనం తగిన జాగ్రత్తలు తీసుకుని ఎక్స్పోజర్ తగ్గించుకోవడం ఆహారం ద్వారా, అలాగే ఎయిర్ పొల్యూషన్ కి HEPA ఫిల్టర్స్ ద్వారా ఇట్లా మనం చేసుకుంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ సమాజంలో ప్లాస్టిక్ రహిత సమాజం అని చెప్పి మనం చాలా చూస్తానే ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్స్, స్టేట్ వాలంటీర్ ఆర్గనైజేషన్ చెప్తున్నాయి. ఇది అందరూ కూడా ప్రతి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ దృష్టి పట్టాలి, చేసుకోవాలి. అవునండి. ప్రసాద్ గారు, మైక్రోప్లాస్టిక్ సమస్య ప్రపంచవ్యాప్తంగా అసలు ఎలా ఉంది? ఇది మనుషులకే పరిమితమా? మిగిలిన జీవులు లైఫ్ సైకిల్ పై ఎలా పడుతుందంటారు? అది తిరిగి తిరిగి మళ్ళీ మనల్ని ఎలా చేరుతుందంటారు? అయితే ఈ మైక్రోప్లాస్టిక్ క్వాంటిఫికేషన్ అంటే నిజ నిర్ధారణ చాలా క్లిష్టమైన పరిశోధన అండి. అయితే మీ అంచనాల కోసం మన ప్రేక్షకులు కూడా అర్థమయ్యేట్లు కొన్ని విషయాలు చెప్తాను నేను. ఇది అన్ని ప్రాంతాల్లోనూ ఉందండి. ఏ ప్రాంతము ప్రపంచంలో దీనికి అతీతం కాదు. మనం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల ప్లాస్టిక్ వాటర్లోకి ఎంటర్ అవుతుందండి, ప్లాస్టిక్ ద్వారా. ఇందులో మొత్తం ఈ ప్రొడ్యూస్ చేసిన ప్లాస్టిక్ అంతా కూడా రీసైక్లింగ్ విధానంలో చూస్తే 8% కంటే తక్కువ ప్లాస్టిక్ మాత్రమే దీన్ని రీసైక్లింగ్లో వాడుతున్నారండి. ఇందులో లెక్కల్లో కూడా తేడాలు ఉన్నాయి, దేశాన్ని బట్టి కూడా అవి మారిపోతున్నాయి. చాలా దేశాల్లో 9% కూడా వాస్తవంగా చేయడం లేదు, అంతకంటే ఘోరంగా కూడా ఉంది. అయితే ఇందులో 50% ల్యాండ్ ఫిల్స్కి వెళ్తున్నాయండి. అంటే మన మున్సిపాలిటీ ఈ చెత్త పదార్థాలు నిక్షేపించే చోటకి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే అందులో ఇందాక మన సార్ చెప్పినట్లుగా ఈ నికెల్, క్యాడ్మియం, అదర్ థింగ్స్, BPA ఇట్లాంటివన్నీ కూడా అందులో మైక్రోప్లాస్టిక్ రూపంలో విచ్ఛిన్నమయ్యి అవి మన భూమిలోకి, అంటే భూమిలో ఉండే జలాల్లోకి, భూజలాల్లోకి, అట్లాగే వర్షాలు వస్తే కాలువల్లోంచి నదుల్లోకి ప్రవహించి అంతిమంగా సముద్రాల్లోకి కూడా వస్తున్నాయండి. ఇండియా పరిస్థితి చూస్తే మనం 9.3 మిలియన్ టన్స్ వాడుతున్నామండి. ప్రపంచవ్యాప్తంగా ఒక అడుగు వెనక్కి వేసి చూస్తే ఈ వ్యర్థాలన్నీ రోజుకి 2000 ట్రక్కుల లోడు ఈ ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్తుందండి. సో ఇంత దారుణమైన పరిస్థితిలో మనం అందరం మోడర్న్ లైఫ్ అనుకుని జీవిస్తున్నామండి. ఇది చాలా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీనికి ఇంకోటి 1-2 విషయాలు జోడించాలంటే, ఇందాక మనం PFOAs గురించి మాట్లాడామండి. వీటిల్ని పర్మనెంట్ కెమికల్స్ అని కూడా అంటారు. బేసిక్గా టెఫ్లాన్ కోటెడ్ మెటీరియల్ ఆర్ టెఫ్లాన్ కానీ ఇలాంటి పదార్థాల గ్రూప్స్లోకి వస్తాయండి. ఇవి 3000 సంవత్సరాలు వాటికి ఏమీ కాదు, అవి నీటిలో ఉంటున్నాయి, గాలిలో ఉంటున్నాయి, పైగా భూమిలో కూడా ఉంటున్నాయండి. ఇవి తిన్న మనుషులు కానీ జంతువులు కానీ చాలా రకాలైన రోగాలకు గురవుతారు. ముఖ్యంగా క్యాన్సర్కి ఎక్కువగా బారిన పడే అవకాశం ఉందండి. అయితే దీని మీద అవగాహన కోసం ప్రజలకు అమెరికాలో బ్లాక్ వాటర్స్ అని ఒక సినిమా కూడా తీయటం జరిగిందండి. అది 2019లో చేశారు. ఆ సినిమా కథ ఏమిటంటే, డ్యూపాంట్ అనే కంపెనీ అందరికీ చాలా పెద్ద కంపెనీ, అందరికీ తెలిసిన విషయమే. ఆ కంపెనీ వాళ్ళు ఈ రసాయనాలను కనుక్కొని దాన్ని ఎలా వాడాలా అని నిర్ణయించి వీటిని మన కుకింగ్ వేర్కి ఇంట్రడ్యూస్ చేశారండి. దానివల్ల జరిగిన తీవ్ర పరిణామాలు మూలాన ఆ కంపెనీకి ఈరోజు కూడా భారీ మొత్తంలో పెనాల్టీలు వేస్తున్నారు గవర్నమెంట్లు. అయితే ఈ టెఫ్లాన్ వస్తువులు వాడి, ముఖ్యంగా వంట పాత్రలు వాడినప్పుడు వాటి నుంచి వెలువడే విషవాయువులు మూలాన పక్షులు కూడా చనిపోయిన ఉదాహరణలు ఉన్నాయండి.
ఇంత ప్రమాదమైనది ఉందండి. ఇట్లాగే ఇంకో వ్యవహారంలో ఈ ప్లాస్టిక్స్ అన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయి ఇవి పెద్ద పెద్ద చేపలు మింగితే వాటికి ఏదైనా అవి చనిపోయినప్పుడు తీర ప్రాంతాలకు కొట్టుకు వస్తాయి కదా, వాటిని ఓపెన్ చేసి చూస్తే వాటి నిండా పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు, వలలు ఇట్లాంటివి కూడా ఉంటున్నాయి అన్నమాట అండి. ఇది చాలా ప్రమాదకరమైనవి. మన బాడీలో కూడా చాలా సూక్ష్మ రూపంలో ఇవన్నీ ఒక అవయవం అనే తేడా లేకుండా అన్ని అవయవాల్లోకి అవి ఎంటర్ అయిపోతున్నాయండి. దీనివల్ల పునరుత్పత్తి, సంతానోత్పత్తి విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందండి. శ్రీకుమార్ గారు, ఈ మైక్రోప్లాస్టిక్ సమస్యకు అసలు పరిష్కారం ఏంటి? ప్రభుత్వాల వైపు నుంచి అసలు ఏం చేయాలి? ప్రజల స్థాయిలో ఏం మార్చుకోవాలి? ఈ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయ వస్తువులు దొరుకుతాయా? ఖచ్చితంగా దొరుకుతాయండి. దీనికి 3 అంచెలైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ని మనం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ప్లాస్టిక్స్ వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రజలే చైతన్యవంతులు చేయాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనకి బాంబేలో కానీ హైదరాబాదు, చెన్నై పట్టణాల్లో అర్బన్ ఫ్లడ్స్ రావడానికి ప్రధానమైన కారణం మనం యూజ్ అండ్ త్రో చేసినటువంటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్. ఇవి డ్రైనేజీని బ్లాక్ చేస్తూ ఉన్నాయి, చాలా రకాలైన ఇబ్బందులు కలుగజేస్తూ ఉన్నాయి. కాబట్టి యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్స్ని కంపల్సరీగా బ్యాన్ చేయాలని ప్రభుత్వం అనుకుంది. 2025 నాటికి 120 మైక్రాన్లో ఉన్నటువంటి అన్ని రకాలైన డిస్పోజబుల్ ప్లాస్టిక్స్ని కంపల్సరీగా బ్యాన్ చేయాలి. దీనికి ప్రజలు సహకరించాలి. ఫస్ట్ ప్రజల్లో అవగాహన రావాలి. ఇప్పుడు మనం సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతున్నాయి, ప్రజలకి దానికి రీజన్ ఏంటో అర్థం అవ్వట్లేదు. సో కాబట్టి మనం వేసుకునే బట్టల దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, కట్లరీ కానీ, వాడే వస్తువులు, మనం తినేటువంటి ఫుడ్ కంటైనర్స్ కానీ, మనం వాడే కుకింగ్ మెటీరియల్స్ కానీ, ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. సో లగ్జరీ పేరుతో లావిష్ లివింగ్ కాకుండా సింపుల్ లివింగ్, రెడ్యూస్, రీయూజ్ అండ్ రిఫ్యూజ్. అవసరం లేని వాటిని వ్యతిరేకించడం, ఆ విచ్చలవిడిగా వాడకాన్ని తగ్గించుకోవటం, అలాగే రిపేర్, చాలా వరకు మనకి పాత వస్తువుల్ని రిపేర్ చేసి వాడుకోవటం. అందుకని మనం ఒక ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ప్లాస్టిక్స్ మీద అవేర్నెస్ చేయటం, 2 వాడకాన్ని తగ్గించటం. అలాగే మీరు స్కూళ్ళు, కాలేజీల్లో గమనిస్తే, నేను ఈ మధ్య ఒక హై స్కూల్లో చెప్పి ఒక డస్ట్బిన్ పెడితే స్కూల్లో 2000 మంది పిల్లలు ఉంటే మంత్ ఎండింగ్ నాటికి 5000 పెన్నుల పైన ఆ కంటైనర్స్లో పట్టడం జరిగింది. అంటే యూజ్ అండ్ త్రో బాల్ పెన్స్ అనమాట. అవన్నీ కూడా మొత్తం ప్లాస్టికే. ఇవి మనం ఒక సేకరణ జరగకపోతే ఏమవుద్దంటే మొత్తం భూమిలో కలిసిపోతాయి. పాపి చిరాయులాగా ప్లాస్టిక్ 100 సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల వరకు పడవచ్చు, అది టైప్ ఆఫ్ ప్లాస్టిక్ని బట్టి. రెండోది, ప్రభుత్వాలు ఏంటంటే ప్రత్యామ్నాయ మార్గాలు. ఇవాళ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది, క్రోమ్ ప్లేటెడ్ స్టీల్. ఇది లీచింగ్ ఎఫెక్ట్ అంటాం. ప్లాస్టిక్స్లో హై టెంపరేచర్ దగ్గర, ఇప్పుడు మీరు వాషింగ్ మిషన్లో కూడా చాలామంది వేడి నీళ్లతో చేస్తుంటారు, అది చేయకూడదండి. టెంపరేచర్ ఎప్పుడు కూడా నార్మల్గా ఉన్నటువంటి వాటర్లో మనం వాషింగ్ మిషన్ చేస్తే మైక్రో ప్లాస్టిక్స్ మనకి ఆ వాటర్ ద్వారా బయటికి రాకుండా ఉంటాయి. క్లాత్ కూడా మీరు ఎక్కువ సార్లు, అంటే ఫుల్ లోడ్ వాషింగ్ మిషన్ వాడాలి. చాలా చిన్న చిన్న విషయాలు. అలాగే మనం వాడేటువంటి మిక్సీలు, గ్రైండర్లో బ్లేడ్స్ కూడా ఇవి పైన కేసు ప్లాస్టిక్ ఉన్నప్పుడు కూడా లోపల బ్లేడ్స్ అని స్టెయిన్లెస్ స్టీల్ ఉండాలండి. కాబట్టి క్రోమ్ ప్లేటెడ్ స్టీల్ వాడటం, మనం వాడేటువంటి శానిటరీ వేరు సెరమిక్ కానీ, అలాగే పింగాణి, మన దాన్ని సెరమిక్నే పింగాణి అంటాం. తర్వాత మనం కొన్ని రకాలైనటువంటి కాపర్ కానీ, ఇవి కాపర్కి లీచింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మళ్ళీ కొన్ని పదార్థాలు తినాలి. అంటే మన చదువులు ఎలా తయారైపోయినాయి ఏంటంటే సైన్స్ ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. మనం ఇంట్లో వాడే వంట పాత్రలు ఎలా ఉండాలి, ఏ ఏ వంట పాత్రలు క్షేమకరం. ఇప్పుడు ఐరన్ బాండీలు ఎప్పుడు వాడాలి అంటే మనం కాస్ట్ ఐరన్ అంటాం. కాస్ట్ ఐరన్ బెస్ట్ అండి కొన్ని రకాలైన ఫుడ్స్కి. సో అలా మనం వీటిని ప్రచారం చేసుకోవాలి. మూడోది ఏంటంటే చట్టపరమైన అంశాలు, ఇంప్లిమెంటేషన్, ఆల్టర్నేటివ్స్ను చూపిస్తూనే బలంగా చట్టాలు పనిచేయకపోతే భవిష్యత్ సమాజానికి ముఖ్యంగా, ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే యువతలో రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద చాలా ప్రమాదకరమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఓవరాల్గా తీసుకుంటే డాక్టర్ గారు చెప్పినట్టు గట్ హెల్త్ కానీ, బ్రెయిన్ కానీ, ఇవన్నీ కూడా న్యూరోటిక్ ప్రాబ్లమ్స్ కానీ బాగా ఎక్కువ అవుతాయి. కాబట్టి అసలే స్ట్రెస్ ఎక్కువైంది. ఈ ప్లాస్టిక్స్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగింది అనుకోండి. అందువల్ల ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ రకమైనటువంటి ప్రచారం చేయాలని నా అభిప్రాయం అండి. రమేష్ గారు, అంటే గత ఏడాది జరిగిన ఒక పరిశోధనలో పురుషుల వృషణాల్లో కూడా మైక్రోప్లాస్టిక్ చేరిందని, ఈ పీవీసీ కాలుష్యంతో వీర్య కణాల సంఖ్య తగ్గుతోందని కూడా అంటున్నారు. ఇది దేనికి సంకేతం అంటారు? అవునండి. సో మనం అనుకున్నట్టు ఎప్పుడైతే నానో ప్లాస్టిక్స్ రూపేణ బ్లడ్ లోకి, మన గట్ ద్వారా కానీ,
ఎయిర్ బ్రీత్ చేసినటువంటి ఎయిర్ ద్వారా కానీ ఎప్పుడైతే వెళ్తుందో ఈ నానో పార్టికల్స్ ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్లు అది 1/10 ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్, అంటే బాడీలో ఏ అవయవంలోకైనా వెళ్ళొచ్చు. సో అందువల్ల ఈ స్పర్మ్స్ లోను తర్వాత వీటిలోనూ ఉంటే ఫ్యూచర్ లో ఈ గ్రోత్ జెనెటిక్స్ ఇవన్నీ కూడా వీటిల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పాలిమార్ఫిజమ్స్, మ్యూటేషన్స్, జీన్ మ్యూటేషన్స్ ఇవి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఇప్పుడు దీనివల్ల చాలా ప్రాబ్లం ఉంది అనేది. సో 2-3 బెస్ట్ ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నట్టు ఇది స్టాట్యూటరీ గవర్నమెంట్ అదర్ ఏజెన్సీసే కాకుండా వీటిల్లో ఏంటంటే ఈ బయోడిగ్రేడబుల్ బయోసోర్స్ ఏవి మనం ఉపయోగించినా కూడాను బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, అలాగే ప్యాకేజింగ్ మెటీరియల్స్, అలాగే ప్లాంట్ స్టీరాల్ డిపెండెంట్ ఈ మైక్రోబీట్స్, కాస్మెటిక్స్ లో ఆ ప్లాంట్ స్టీరాల్, ఇట్లాగా న్యాచురల్ ఫైబర్ అంటే కాటన్, మనం కాటన్ యూజ్ చేయడం బెటర్ ఈ పాలియస్టర్ ఇట్లా అన్నిటికంటే కూడా. సో క్లోతింగ్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి ప్లాస్టిక్ బాటిల్స్ లో కాకుండా మనం తీసుకునే జాగ్రత్తలు. అంతేకాకుండా ఇప్పుడు కొత్త ఎన్ని వస్తున్నాయి, సీలో నుంచి మ్యాగ్నెట్ ద్వారా మైక్రో ప్లాస్టిక్స్ ని తీసేయడం, ఇవన్నీ కూడా ఇంకా చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఇవన్నీ క్లియర్ చేయటం అనుకోండి. సో ఇంకా అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. సైంటిఫిక్ వరల్డ్ కూడా దీని మీద ఇంకా చూసి విచ్ ఈస్ ది సేఫెస్ట్ ప్లాస్టిక్ అని అట్లాగా, ప్లస్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్స్ అనేది బాగా రీసెర్చ్ జరిగి అందరూ కంప్లీట్ గా కన్వర్ట్ అవ్వకపోతే మనం అనుకున్నట్టు ఈ అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అవడం వల్ల ఫ్యూచర్ డేంజర్ గా మారచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది, లైఫ్ స్పాన్ తగ్గుతుంది, అండ్ ఈ బ్రెయిన్ ఫంక్షన్స్ ఏమైనా కూడా డిజేబిలిటీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోయి డిజేబిలిటీ ఎక్కువ పెరిగిపోతుందండి. రైట్ సార్. ప్రసాద్ గారు, ఫైనల్ గా చెప్పండి, పరిశ్రమలు, పరిశోధనలు, కొత్త సాంకేతికతలు వీటన్నింటి ద్వారా ఈ మైక్రో ప్లాస్టిక్ సమస్యని ఎలా పరిష్కరించవచ్చు అంటారు? ఈ ఎకో ఫ్రెండ్లీ బయోడిగ్రేడబుల్ ఉత్పత్తుల కోసం ఏం చేయాలంటారు? పరిశ్రమల ద్వారా కానీ పరిశోధనల వల్ల కానీ ఇది ఒక సువర్ణావకాశంగా నేను భావిస్తానండి. ఎందుకంటే మన సంస్కృతి ప్రకారం కూడా మనం మనకి చాలా చెట్ల గురించి తెలుసు, వాటి ఉపయోగాల గురించి తెలుసు. విస్తరాకుల కాడి నుంచి మనకి సంప్రదాయబద్ధంగా చాలా మంచి బయోడిగ్రేడబుల్ ఐడియాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం మళ్ళీ పాటించడం మొదలు పెడితే అందరికీ ఉపయోగం అండి. రెండవది, పరిశ్రమల ద్వారా మాట్లాడితే అగావే లాంటి చెట్లు, లేకపోతే చేప చర్మం నుంచి, తర్వాత జనుము నుంచి, ధాన్యం ఊక నుంచి, తర్వాత చెరకు పిప్పి నుంచి బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చండి. రకరకాలు, ముందుగా ఈ ప్లేట్స్ ఇటువంటివి. కొన్ని వస్తువుల్లో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నట్లుగా గమనిస్తున్నారు. అయితే ఇవన్నీ మార్పుకి ముందుగా నాంది పలుకుతూ మనం చాలా విషయాల్లో మార్పు తీసుకురావాలండి. ఈ విషయాల్లో కొన్ని చిన్న మార్పులు, మన ప్రవర్తనలో మార్పులు. ఉదాహరణకి నేను ఆస్టిన్ టెక్సస్లో ఉంటానండి. ఆ సిటీలో నేను సస్టైనబిలిటీ డిపార్ట్మెంట్తో వర్క్ చేస్తూ ఉంటాం. మేమంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఊళ్ళో ఉన్న రెస్టారెంట్లు అందరికీ కూడా బ్రింగ్ యువర్ ఓన్ బాటిల్, బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్, బ్రింగ్ యువర్ ఓన్ బాక్స్ అనే థీమ్ మీద మన ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ఇవన్నీ మన స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులు పట్టుకు వెళ్తే వాళ్ళు దాంట్లో మనకి పదార్థాలు వేసి ఇచ్చి మనకి కొంత డిస్కౌంట్ ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నారండి. ఇదే విషయాన్ని నేను గుడిలో, బడిలో, అన్ని ప్రాంతాల్లో కూడా చెప్తున్నామండి. మన భారతదేశాన్ని విషయానికి వస్తే మనం చాలా ఈ విషయంలో గట్టిగా ఉండేవాళ్ళం, కానీ ఎక్కడో మనం దారి తప్పాం. అయితే ఈ విషయాన్ని అందరూ గ్రహించి మరలా ఇదివరకు ఉన్న మంచి మార్గాలు సనాతన ధర్మంతో ఇవి కూడా కలిపి ఉన్నాయండి. అందుకని ఈ విషయాన్ని గుర్తించి అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే చదువులో కూడా కాలేజీల్లో దీని మీద విషయ పరిజ్ఞానం చేయాలండి. ఒక్క విషయం ఏమిటంటే ఇప్పటి వరకు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి మాత్రమే, సంచులు మాత్రమే ప్రమాదం అనుకున్నాం. ఈ మధ్యన వచ్చిన పరిశోధనలో ఏం తేలిందంటే టైర్లు, అంతకంటే ఎక్కువగా మన వస్త్రాలు కూడా చాలా ప్లాస్టిక్ రేణువుల్ని గాలిలోకి, నీళ్ళల్లోకి, భూమిలోకి వదులుతున్నాయని తెలిసిందండి. పదే ఉతకటం కూడా వస్త్రాలని
పెను ప్రమాదాలకు దారితీస్తోందని ఈ మధ్యన పరిశోధనలో తేలిందండి. ఇవన్నీ గమనంలోకి తీసుకొని ముందుగా ప్రభుత్వాలు కూడా దీని తాలూకా ఏదైనా నిర్ధారణ చేసి అందరినీ క్రమశిక్షణగా ఉండేట్టు పూనుకోవాలని సలహా అండి. అంతకంటే ముందుగా మనకి ఇవన్నీ కూడా ప్లాస్టిక్స్ అనేవి అన్నీ కూడా విరివిగా వాడటానికి కారణం ఇవి తక్కువ ధరకే రావడం కాకుండా కన్వీనియన్స్ కూడా ఉందండి. మనం గమనించాల్సింది కన్వీనియన్స్ హక్కు కాదు, దీనిలో ప్రమాదం కూడా ఉందని అందరూ గమనిస్తే అందరికీ శ్రేయస్కరం. స్వీయ నియంత్రణ కూడా చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీకుమార్ గారు, రమేష్ బాబు గారు అండ్ ప్రసాద్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.